షాను సే హాయ్. హాయ్. ఏం చేస్తున్నావు? బాయ్ వాళ్ళకి ముగ్గు వేస్తున్నా. ఇదేంటి? బావి. బావా? బతుకమ్మ బావి. బతుకమ్మ బావి. ఈరోజు ఎన్నో డే? 8 days. ఎన్ని రోజులు ఆడతారు బతుకమ్మ? 9 days. ఈసారి నువ్వు బతుకమ్మ ఎంజాయ్ చేసినావా? చెయ్యలే. ఎందుకు? ఊక వర్షాలు కొట్టినాయి. ఎందుకు ఎంజాయ్ చేయలే? ఊక వర్షాలు కొట్టినాయి కాబట్టి 2 రోజులు ఆడుకున్నాం. ఓ మై గాడ్. మొత్తం ఎన్ని రోజులు ఆడుకుంటారు ప్రతిసారి? 9 days. కానీ ఈసారి ఆడుకుంది ఎన్ని రోజులు? 3 days or 2 days. ఎందుకంటావు మరి? వర్షాలు కొట్టినాయి. వర్షాలు ఎందుకు కొట్టినాయి అంటావు? ఈరోజు ఈ నెలల వర్షాల కాలం కాబట్టి కొట్టినాయి. ఇది వర్షాల కాలమా? ప్రతిసారి ఇట్లనే జరిగిందా? ప్రతిసారి అక్టోబర్ వచ్చింది కాబట్టి జరిగేది అట్లా. ఓకే. ఇదేంటి? ఇది సెప్టెంబర్. అట్లా కాదు, ఎందుకు వచ్చింది చెప్పాలనా నేను? చెప్పు. ఇక్కడ బతుకమ్మలు ఇక్కడ పెట్టి అక్కడికి చెంగ ఎగురుతారు చూడు, అందుకే బతుకమ్మకు కోపం వచ్చింది. అందుకే. సో మీరు బతుకమ్మ ఆడుకున్న తర్వాత బతుకమ్మ నంపి ఆ తర్వాత మీరు ఎగురితే మంచిగా ఉంటుంది. మీరు బతుకమ్మలు ఇక్కడ పెట్టి అవి చూస్తున్నాయి మమ్మల్ని ఎప్పుడు అంపుతారు అని. అర్థమైందా? అర్థమైంది. అందుకే అవి బతుకమ్మ కోపం వచ్చి ఇక మీరు ఆడుకునుడే వద్దు అని చెప్పేసి వర్షం పడుతుంది. ఇంకోసారి అట్లా వేస్తారా? నెక్స్ట్ ఇయర్ అట్లా వేయకండి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లనే మళ్ళా వర్షాలు పడి మొత్తానికి ఆడుకోకుండా చేస్తుంది మళ్ళీ బతుకమ్మ. ఓకే. నీకు బతుకమ్మ గురించి ఇంకేమన్నా తెలుసా? 9 days ఆడుకుంటారని మాత్రమే తెలుసు, అంతేగా? ఇంకా చప్పట్లు కొట్టి ఆడతారా? కోలలు పెట్టి? నిజం చెప్పు, మీరు ఎట్లా ఆడుతుర్రు? కోలలు పెట్టి ఆడుతుర్రా? బాక్సులు పెట్టుకొని, లేకపోతే చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ ఆడుతుర్రా? బావి దగ్గర ఇంకొక ప్లేస్ నేమో కోలలు పెట్టి ఆడుకుంటాం. నీకెన్ని పాటలు వచ్చు? ఒక్క పాట రాదు కదా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటారు? ఇప్పుడేగా నేర్చుకోవాలి. సో నేర్చుకోవాలంటే ఆడాలి, పాడాలి కూడా. సో అప్పుడే పాటలు వస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇయర్ ఇట్లా వేయరు కదా. చెయ్యం. డన్.